హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది OPPO A78 మొబైల్. సో ఈరోజు ఈ మొబైల్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం. ఇదేంటి ఇప్పుడు అన్బాక్స్ చేయడం మీరు అనుకోకండి, ఎందుకంటే OPPO A78 5G మొబైల్ ఇంతకుముందు అయితే లాంచ్ చేసింది. కానీ అందులోనే ఇప్పుడు మనకి A78 అని చెప్పి మళ్ళీ ఇందులోనే 4G వేరియంట్ని అయితే తీసుకొచ్చిందనమాట. A78 5G వేరియంట్కి ఈ 4G వేరియంట్కి ఏమిటి డిఫరెన్స్ అంటే, మెయిన్లీ చూసుకుంటే 5G ఒకటే హైలైట్ అనమాట. ఆ మొబైల్ వచ్చేసరికి అంటే 5G ఫీచరే హైలైట్, మిగిలిన స్పెసిఫికేషన్స్ కొంచెం డౌనే ఉంటాయి అనమాట ఈ 4G మొబైల్తో కనుక కంపేర్ చేసి చూసినట్టయితే. సో ఈరోజు మనం దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. OPPO A78 అని రాసింది. 8GB 128GB వేరియంట్ అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ప్లెయిన్గా ఉంది, అంటే స్పెసిఫికేషన్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. ఎంఆర్పి ప్రైస్ 22,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉందన్నమాట. సో ఎంత ప్రైస్ అంటే బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరో 4G మొబైల్ని అయితే కొనరు. బట్ వచ్చేసరికి ఎంత ప్రైస్ అయితే ఉండదు, కొంచెం ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తారు. ఎంత ప్రైస్ అనేది నేను అన్బాక్స్ చేసే టైంకి అయితే తెలియదు. సో ఇందులోని స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని ఎంత ప్రైస్ ఉండొచ్చు అనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సీల్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మరో బాక్స్ ఉంటుంది, తెలిసిందే కదా. సిమ్ ఎజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, అలాగే ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ట్రాన్స్పరెంట్ కాదు, మ్యాటీలో వచ్చింది, TPU కేస్ అనమాట. తర్వాత ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇది మొబైల్ ఫోన్ ఈ విధంగా ప్యాక్ అయితే వచ్చిందనమాట. కలర్ డిఫరెంట్గా ఉంది, డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బాగుంది, దీని సంగతి తర్వాత చూద్దాం. ఇక ఇక్కడ ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 67 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే ఇస్తున్నారనమాట. సో ఇవే ఇంకా మనకి బాక్స్లో ఉన్నవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో. మొబైల్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అనుకుంటా, కాకపోతే చూడడానికి గ్లాస్ ఫినిషింగ్ లాగా అయితే అనిపిస్తుంది. సో డిజైన్ అయితే బాగుంది. దీన్ని వీళ్ళు ఆక్వా గ్రీన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. పైన మనకి ఇలా అంటుంటే షిఫ్ట్ అవుతుంది గ్రేడియంట్ వచ్చేసరికి. సో ఇదైతే షైనీగా ఉంది. ఇక్కడ కూడా మరో గ్రేడియంట్ అయితే ఇస్తున్నారు కెమెరా దగ్గర కనుక చూస్తే. సో బ్యాక్ కేస్ మనకి మ్యాటి ఫినిష్ వస్తుంది కాబట్టి, సో బ్యాక్ కేస్ వేసామంటే లుక్ అయితే మాత్రం ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. మేజర్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ అయితే మాత్రం మిస్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్, అక్కడే ఫ్లాష్ లైట్ అయితే ఉంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. రైట్ సైడ్ మనకి పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. టాప్లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ చూస్తే ఇది మనకి త్రిబుల్ స్లాట్తో వస్తుంది అనమాట, డెడికేటెడ్ స్లాట్. సో 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డుని మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది మంచి విషయం చెప్పాలి. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. సో ఆడియో పోర్ట్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు డిస్ప్లే ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. చుట్టూ బెజల్స్ పర్వాలేదు, తక్కువే ఉన్నప్పటికీ చిన్న అయితే మాత్రం కొంచెం పెద్ద సైజ్ అవుతుంది. నేను అనుకున్న స్క్రీన్ టు బాడీ రేషియో 85% ఉండే అవకాశం ఉంది. ఇక మీకు లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ అయితే కాదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇక సెటప్ అడుగుతుంది. నేను కంప్లీట్ సెటప్ చేసేసి యూజ్ చేసి ఎలా ఉంది మొబైల్ అనేది ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మీకు చెప్తాను. ఇక మొబైల్ ఎలా ఉంది అనేది చెప్పే ముందు మొబైల్కి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ థిక్నెస్ చూస్తే 7.99 mm థిక్నెస్ వస్తుంది, అంటే దగ్గర 8 mm థిక్నెస్ తో వస్తుంది. వెయిట్ కూడా పెద్ద ఎక్కువ వెయిట్ ఉండదు. ఇవ్వడానికి 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ 180 grams దగ్గర మనకి వెయిట్ అయితే ఉంటుంది. ఇక అలాగే IP54 డస్ట్ అండ్ స్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. సో అంటే వర్షం చినుకులకి, స్ప్రెట్ కి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఈ మొబైల్ లోని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే మీకు 6.43 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఈ డిస్ప్లే మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ 600 nits వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు అమెజాన్ ప్రైమ్ని HDR కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు, అంటే HDR సపోర్ట్ అయితే చేస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది, బట్ అసలు ఎక్కువ క్లాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సింగిల్ క్లాక్ ఒకటే ఇచ్చారనమాట. డిస్ప్లేకి ప్రొటెక్షన్గా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది అనమాట, ఎందుకంటే AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. సో మీకు డీప్ బ్లాక్స్ అయితే చూడడానికి ఉంటుంది. కాకపోతే చిన్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఫుల్ గా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 13 కలర్ OS 13.1 తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఈ OS లోని ఫీచర్స్ వీళ్ళు మెయిన్ గా 2 అయితే హైలైట్ చేస్తున్నారు. స్క్రీన్ ట్రాన్స్లేట్, అలాగే ఆటో పిక్సలైట్. మరో ఫీచర్ 5 గ్రేడ్ యాక్సెస్ కంట్రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇది దేనికంటే డేటా ప్రొటెక్షన్ అలాగే సెక్యూరిటీ కోసం ఇచ్చామంటున్నారు. ఇక బ్లోడ్వేర్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. అసలే కలర్ OS కుప్పలు బ్లోడ్వేర్ అయితే ఉంది, వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే మీకు బిల్ట్ ఇన్ ఉంటుంది, బట్ ఒకసారి మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అయితే తెలిసిపోతుంది. ఇక హార్డ్వేర్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అలాగే 200% అల్ట్రా బూస్ట్ వాల్యూమ్ అయితే ఇస్తున్నారు. సో మనం వాల్యూమ్ పెంచినప్పుడు మీకు 200% వరకు ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. ఎటువంటి డాల్బీ సపోర్ట్ అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. సో సెట్ చేశాను, బట్ అసలు నాకు ఎక్కడ డాల్బీ కనిపించలేదు. స్టీరియో స్పీకర్స్ ఇచ్చి డాల్బీ ఇవ్వకపోవడమే నాకు కొంచెం
డిసప్పాయింట్ అనిపించింది. ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే రియల్ హెచ్డి సౌండ్ 3.0 అయితే ఇస్తున్నాం అంటున్నారు. సో ఇదొసరికి మ్యూజిక్, వీడియో అలాగే గేమ్స్ దాటికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేసుకుని హెచ్డి సౌండ్ అయితే అందిస్తుందని చెప్తున్నారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒక 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఒక 4G ప్రాసెసర్ అనమాట. ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేయదు. అలాగే మీకు జీపీ వచ్చరికి అడ్రినో 610 ఈ జీపీ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ మనకి ఏమి లేటెస్ట్ ప్రాసెసర్ అయితే కాదు, కొంచెం ఓల్డ్ ప్రాసెసరే. ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమ్స్ని హ్యాండిల్ చేస్తుంది అంటే పర్వాలేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మీరు లో గ్రాఫిక్స్లో అయితే చక్కగా ఎంజాయ్ చేయగలరు. స్టోరేజ్ టైప్ చూసుకుంటే యూఎఫ్ఎస్ 2.2తో వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ర్యామ్ ఎక్స్టెన్షన్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అంటే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. నా దగ్గర ఉన్నది 8GB వేరియంట్. సో ఇందులో మీకు అప్ టు 8GB వరకు ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వర్చువల్ ర్యామ్. ఇక సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ మీకు 24 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఒక బారోమీటర్ సెన్సార్ తప్పితే. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో అయితే వస్తుంది అనమాట. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, పర్వాలేదు, మీకు బాగానే యాక్యురేట్ గా స్పీడ్ గానే ఓపెన్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ అయితే ఎప్పుడు అన్లాక్ అవుతుందో కూడా తెలియదు. సో అంత స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది. కాకపోతే ప్రాపర్ దానికి తగ్గట్టుగా లైటింగ్ అయితే ఉండాలి. ఇక కెమెరాస్ చూస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.0తో అయితే వస్తుంది. సో మనం ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ యూజ్ చేసి 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 4K క్యాపబిలిటీ అయితే ఉండదు ఈ మొబైల్కి. ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయగలరు. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు నైట్ మోడ్ ఉంటుంది, పోర్ట్రైట్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు పోర్ట్రైట్ అయితే తీయొచ్చు. ఇక అలాగే మీకు ప్రో మోడ్ కూడా ఉంటుంది. సో మీరు కెమెరాని కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఈ ప్రో మోడ్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్ట్రా హెచ్డి ఉంది, పనో ఉంది, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంది. మీరు వ్లాగర్స్ అయితే డ్యూయల్ వ్యూ వీడియోస్తో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని ఎట్ ఎ టైం యూజ్ చేసి వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక స్టిక్కర్స్, టెక్స్ట్ స్కానర్ ఇవైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో తీసిన కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో కెమెరా పనితనం వచ్చేసరికి ఓకే, యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.1తో వస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. డ్యూయల్ 4G సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5G సిమ్ సపోర్ట్ అయితే ఉండదు. NFC సపోర్ట్ లేదు. అలాగే FM రేడియో అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలనుకుంటే మొబైల్ మనకి మెయిన్లీ చూసుకుంటే చాలా స్టైల్గా ఉంది, వెయిట్లెస్ ఉంది, స్లిమ్గా ఉంది. సో ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట మొబైల్ చూడడానికి అయితే లుక్. ఇవి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్లు అని చెప్పొచ్చు. ఇక నాకు ఈ మొబైల్ వచ్చేసరికి 5G మొబైల్ కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 5Gతో తీసుకొచ్చుంటే బాగుంది. బట్ వచ్చరికి వీళ్ళు 5G మొబైల్ కూడా తెచ్చారు A78లోనే. అందుకే వీళ్ళు 4G మొబైల్ తీసుకొచ్చినట్టున్నారు. ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూసినట్టయితే బిలో 14 అది తీసుకురావాలి ఈ మొబైల్ని. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 16-17 వేలలో తీసుకొస్తారంట. ఆ ప్రైస్లో చూస్తే చాలామంది మరి 5G వైపే చూస్తారు. మరి 4G మొబైల్ని ఎవరు తీసుకుంటారంటే ఆఫ్లైన్ ఎక్కువ టార్గెట్ చేసి వీళ్ళు తీసుకొస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ తీసుకోవచ్చు. మామూలుగా అయితే ఒక 14 లోపు తీసుకొస్తే ఓకే, మీకు సేల్ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ వీడియో ద్వారా OPPO A78 4G మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని నా ఇనిషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.